హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ ఆలు సమోసాలు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, చాలా బాగా వచ్చినాయి సమోసాలు అయితే. టేస్ట్ కానీ సూపర్గా ఉన్నాయండి. ఇంకా దీని ప్రిపరేషన్ చూడండి ఎలా చేయాలి అనేసి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి, అప్పుడే అర్థమవుతుంది ఎలా చేయాలనేసి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. చూడండి, ముందుగా ఆనియన్స్, ఆలుగడ్డ, తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇలాగా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి ఇలాగ వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందామండి, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి ఇలాగా. తర్వాత సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకుందామండి, కొంచెం వేగాలి. ఇలాగ వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేయాలండి. పసుపు వేసి ఇలాగ వేగనిద్దాము. ఇలాగ వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం బంగాళాదుంపలను ఇందులోకి వేయాలండి. ఇలాగ వేసి కొంచెం మగ్గనిద్దామండి. ఇలా కలుపుకుందాము. చూడండి, ఇలాగంతా బాగా వేగనివ్వాలి. ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందామండి. ఇలాగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము, సరిపోతుంది. ఇది కొంచెం చల్లారిద్దామండి స్టవ్ ఆఫ్ చేసేసి. ఇలాగుంటే చాలు. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ వాము వేసుకోవాలండి ఇందులోకి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ అండి ఆయిల్ వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుందామండి. తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి 1 స్పూను. పిండి అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలాగా ఉండలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకుందాం పిండిని. చూడండి, పిండి అంతా ఇలా కలపాలి. తర్వాత ఇలాగ ఉండాలండి పిండి. ఇలాగుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుందాము. ఇంకా చూడండి, అంత పిండిని అంతటిని కలుపుకోవాలి. ఇలాగా అన్ని వాటర్ ఒకేసారి వేయకున్నట్ల ఇలాగ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇలాగుంది ఇంకా పిండి. ఇలాగ మెత్తగా వచ్చింది పిండి అయితే. ఇలాగ ఉండాలి. చూడండి, ఒక 10 మినిట్స్ అలాగే పిండిని కొంచెం నానిద్దాం, పక్కన పెడదాము. 10 మినిట్స్ అయిన తర్వాత ఇలాగ పిండిని ఇలాగ తీసుకొని చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఇలాగ తర్వాత కిందకి కొంచెం ఇలాగ మైదా పిండి వేసుకొని ఇలాగ చేసుకోవాలండి. రౌండ్గా చేసుకోకూడదు, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ చేసుకోవాలండి. చూడండి, ఇలాగ చేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇంకా తర్వాత మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలాగ చుట్టూ వాటర్ వేసుకోవాలండి. ఇలాగ అంచులకి వాటర్ వేసుకున్న తర్వాత ఇలాగ కోన్ సేఫ్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ పెట్టుకోవాలి. ఇలాగ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఇలాగ మధ్యలో పెట్టుకొని మళ్ళీ ఇలాగ చుట్టూ వాటర్ అద్దుకొని ఇలాగ చేత్తో అప్లై చేయాలి. తర్వాత ఇలాగ అంచులను ఇలాగ అనాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ చేత్తో ఇలాగ ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేయాలండి, లేదంటే అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలాగ ఇంకా అంతే అండి, సమోసా రెడీ అయింది. చూడండి, ఇలాగ చేసుకోవాలి ఇంకా సమోసా. చూడండి, అన్నిటినీ ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి, సమోసాలు అన్నిటినీ ఇలాగ. తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంతగా ఆయిల్ వేసుకోవాలండి. ఇలాగ ఆయిల్ హీట్ అయిందో లేదని కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న సమోసాలను ఇందులోకి వేసుకోవాలండి. ఇలాగ వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్గా వద్దు, మరీ స్లోగా వద్దు, మీడియంగా ఉంటే చాలా సరిపోతుంది. చూడండి, ఇలాగ ఉండాలి. ఇంకా చూడండి, ఇలాగ ఉండాలి. ఇంకా ఒకవైపు వేగిన తర్వాత ఇలాగ రెండో వైపు తిప్పేసుకొని వేయించుకోవాలండి. మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇంకా ఇవి ఇలాగుంటే చాలండి. ఇంక ఇలాగ వేగితే చాలు, సరిపోతుంది. నూనె వేసి ఇలాగ ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి.
చూడండి ఇలాగ వచ్చినాయి. ఇలాగ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అలాగే మిగతా వాటిని కూడా ఇంక ఇలాగే వేయించుకుందామండి. ఇలాగా చూడండి ఇంక ఇలాగే వేగితే చాలు. ఇవి కూడా ఇలాగే నూనె వేసి ఇంకా ప్లేట్లోకి వేసేసుకుందామండి. చూడండి ఇలాగే వేగినాయి. ఇంకా అంతే అండి, సమోసాలు రెడీ అయినాయి. చూడండి ఎంత వేడివేడిగా ఉండి ఆలు సమోసా రెడీ అయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లైక్ అయితే తప్పకుండా చేయండి. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి. సమోసాలు అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.